సౌలు దేవునికి అయిష్టుడైపోయాడు. తర్వాత ఇంకొక రాజు కావాలి. సమూయేలుతో అన్నాడు, వెళ్ళు యెజ్జయి ఇంటికి వెళ్ళమన్నాడు. సమూయేలు యెజ్జయి ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు. నీ కుమారుల్లో ఒక కుమారుడిని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు, నీ కుమారుని తీసుకురమ్మన్నాడు. పెద్ద కుమారుడు వచ్చాడు, చాలా అందంగా ఉన్నాడు. పై అందం బాగుంది, పై లక్షణాలన్నీ రాజు లక్షణాలన్నీ పైన కనపడ్డాయి. కానీ దేవునికి హృదయం నచ్చలేదు. జాగ్రత్త గ్రహించండి. యెజ్జయి పెద్ద కుమారుడు రాజటీవంతా కనపడుతుంది. రాజ లక్షణాలన్నీ కూడా పైనుండి తల నుండి కాళ్ళ వరకు అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు, ఇతను నేను కోరుకోలేదన్నాడు. ఎందుకని? హృదయం అతనిది బాగా లేదు, హృదయం బాగా లేదు. అందుకే దేవుడు కోరుకోలా, అతన్ని పంపించాడు. రెండో వాడు వచ్చాడు, కోరుకోలా. మూడో వాడు వచ్చాడు, అందరిని తెచ్చాడు. ఇక చివరికి ప్రవక్త అన్నాడు, ఏమయ్యా ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు నీ కుమారులోని ఒక్కడిని చేసుకో రాజుగా చేస్తానన్నాడు. మరి వీళ్ళందరూ దేవుడు నచ్చలేదంటున్నాడు, మరి ఎవడైనా ఉన్నాడా అంటే ఆయన కూడా యెజ్జయి నిరుత్సాహపడుతున్నాడు. ఇంత రాజటీవి కలిగిన వాళ్ళని, యుద్ధ నైపుణ్యత కలిగిన వారిని, వీళ్ళనే దేవుడు కాదంటే వచ్చిన వాళ్ళందరూ యుద్ధ సైన్యంలో ఉండేవాళ్ళే. దావీదు ఒకసారి యుద్ధ రంగానికి అన్నలంతా యుద్ధంలో ఉంటే ఏం పంపించాడు? జున్ను, ఆ యొక్క అవసరమైన పదార్థాలు పంపించాడా లేదా? వాళ్ళందరూ సైనికులే. అంత అందమైన సైనికులు, రాజటీవి కలిగిన వాళ్ళు అందరూ కోరుకోలేదన్నాడు. మరి ఎవడున్నాడా అంటే ఒకడున్నాళ్లే, వీళ్ళనే కోరుకోబోతే వాడినే కోరుకుంటాడు. వాడు అరణ్యములో ఆ గొర్రెలంట తిరిగి కాళ్ళు దోగొట్టుకొని ఉంటే వాడు ముఖం అంతా ఎండిపోయి ఉంటుంది, వాడినేమి దేవుడు ఎన్నుకుంటాడు? లేదు, పిలిపించమన్నాడు. ఆ ప్రవక్త అలాగే కూర్చున్నాడు. ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకుని దావీదు వచ్చేవరికి, దావీదు ఇంట్లోనికి రాగానే దేవుడు ఏమన్నాడు సమూయేలుతో? నేను ఎన్నుకున్న రాజు ఇతడే అన్నాడు. ఇతడు పొట్టోడు, అంత ఎత్తోడు కాదు, అంత టీవీ లేదు, గొర్రెలు కాసుకునేవాడు, వాళ్ళేమో యుద్ధం చేసేవాళ్ళు, యుద్ధ సైనికులందరూ నేను కోరుకోలేదన్నాడు. ఈడెక్కడో గొర్రెలు కాసుకునేవాడు, పొట్టోడు, అంత ఎత్తు లేదు, రాజలక్షణాలు లేవు, ముఖం అంతా ఎండిపోయింది, కాళ్ళని దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. గొర్రెల కాపర్లు ఎలా ఉంటారో తెలుసుగా మనకి. వాడిని కోరుకుంటానంటే ఆశ్చర్యపోయాడు యెజ్జయి. అవును, దేవుడు ఎవరికి కావాలి? వాళ్ళందరి హృదయాలు గర్విష్టి హృదయాలు, అహంకారంతో నింపబడిన హృదయాలు చెడుగుగా ఉన్నవి. కానీ దావీదు హృదయం ఎలాంటిది? దేవుణ్ణి స్తుతించే హృదయం. దినమునకు 7 మార్లు స్తుతిస్తాడు, 3 మార్లు ప్రార్థిస్తాడు. స్తుతించే హృదయం, ప్రార్థించే హృదయం, లోబడే హృదయం, దేవునికి స్థానం ఇచ్చిన హృదయం గనుక దావీదును కోరుకున్నాడు. కానీ రాజటీవి కలిగిన సైనికుల్ని ఎవరిని దేవుడు కోరుకోవాలా? అమ్మ, ఇక్కడ నేను కానీ మీరు కానీ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, పై అలంకరణ కాదనను ఉంచుకోండాలా, కానీ పై అలంకరణ వేసుకున్న మీరు లోపల హృదయం ఎలా ఉన్నదో చూసుకుంటే మంచిది అంటాను నేను. మంచిది అంటాను. పైకి బాగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, బాగా టీవీగానే ఉండాలి, అది తప్పని నేను అనను. స్త్రీలు కానీ పురుషులు కానీ బాగా ఉండండి, శుభ్రంగా ఉండండి, దేవుడు మీకు ఇచ్చిన నీట్గా ధరించుకోండి, తప్పు లేదు. కానీ హృదయం ఎలా ఉన్నదో పరీక్షించుకోవటం మంచిది. అందుకే వాక్యం ఏం చెబుతుంటే, నేను హృదయమును అంతరంగమును పరీక్షించువాడను అంటున్నాడు దేవుడు. దేవుడు నేను హృదయాన్ని పరీక్షిస్తాను, అంతరంగాన్ని చూస్తానంటూ ఉన్నాడు. ఇది ముఖ్యం మనకు. అందుకే దావీదు హృదయం దేవునికి మంచిగా కనపడది, పవిత్రంగా కనపడది. అందుకే గొర్రెల కాపరి తీసుకెళ్ళి సింహాసనాసీనులుగా చేశాడు. ఎంత గొప్ప అద్భుతం తల్లి. అందుకే పై అలంకరణ ఉంచుకోండి, నేను కాదలను. కానీ లోపల హృదయాలు ఎలా ఉన్నాయి? అవిధేయతతోటి, అక్రమ జీవితాలతోటి, అన్యాయ బ్రతుకులతోటి, కక్షలతోటి, కోపములతోటి, శరీర కార్యములతో రగిలిపోయి ఉంటే హృదయం, నీ పై అందము మోసకరమే, నీ సౌందర్యం వ్యర్థమే, లోపల చెడిపోయింది. హృదయం చెడిపోతే మన బ్రతుకులే పోయి నరకంలో పడతాయి. ఈ పై వేషం మనల్ని బాగు చేయదు, పరలోకాన్ని తీసుకెళ్దాం. హృదయ శుద్ధి గలవారి రేపు పరలోకంలో ఉంటారు, మిగతా వారు నరకంలో గాలిపోతారు. అందుకని దేవుడు చెప్పేది ఆ మాట మనం జాగ్రత్తగా గ్రహించాలి. అందుకే ముందు హృదయం పవిత్రంగా ఉంచుకోండి, తర్వాత పైన మీరు ఎంత శుభ్రంగా ఉన్న దేవుడు కాదనడు.
హృదయంలో లేకపోతే నీ పై వేషం అంతా దేవుడు అసహించుకుంటాడు.